పూర్వము చక్రవర్తి ప్రపంచాన్ని ఏలినటువంటి ఒక రాజుకు అన్ని భోగాలు అన్ని సుఖాలు అనుభవించి తృప్తి కలగడం లేకపోయేసరికి ప్రపంచంలో అతనికి సాధ్యం కాని వస్తువు లేదు, విషయము లేదు. అయినా చివరికి అతనికి మనశ్శాంతి లేదు అనేది అర్థమైంది. కొన్ని రోజులు ఏకాంతంగా గడిపాడు. ఆలోచించాడు, ఎవరైనా నాకు మనశ్శాంతి ఇవ్వగలుగుతారా అని మంత్రులను ప్రశ్నించాడు. మంత్రులకు అడిగారు, మీరు ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటున్నారా జీవితంలో? మంత్రులు అన్నారు, మాకు స్వామి నిజం చెప్పాలంటే రాజా, ఎప్పుడు పదవులు ఉంటాయో పోతాయో అనే భయం ఉంటుంది. మాకు రకరకాల ఒత్తిడులు ఉంటాయి, కాబట్టి మనశ్శాంతి మాకు పూర్తిగా లేదు, అప్పుడప్పుడు మాత్రమే ఉంటుంది అని చెప్పారు. ఆ రాజ్యంలోని ధనవంతులను పిలిచాడు, మీరు మనశ్శాంతిగా ఉన్నారా అని. ఆ ధనవంతులు అన్నారు, స్వామి మేము ప్రపంచమంతా మా వ్యాపారాలు విస్తరించాలనే ఆలోచనలో ఉన్నాము, కాబట్టి మాకు ఇంకా ఆశ ఉంది, మనశ్శాంతి లేదు అని అన్నారు. ఆ దేశంలో అతని రాజ్యంలో ప్రముఖులైన ఎందరినో పిలిచి, మీరు పూర్తిగా మనశ్శాంతి పొందితే ఆ రహస్యాన్ని నాకు చెప్పండి అని అడిగారు. ప్రతి వారు చెప్పారు, మాకు ఇంకా సాధించాలి, మాకింకా కొన్ని ఉన్నాయి ఆశలు, కోరికలు, తృప్తి అవుతుంది కానీ జీవితంలో ఇంకా ఇంకా కొద్దిగా మాకు మిగిలిపోయి ఉంది ఏదో అని చెప్పారు. లోటుగా కనిపిస్తున్నది, ఇంకా ఏదో వెలితి కనిపిస్తున్నది అని చెప్పారు. రాజు తనకు మనశ్శాంతి యొక్క రహస్యాన్ని ఎవరైనా చెప్పగలిగితే వారికి బహుమానం ఇస్తానని దండోరా వేయించాడు. ఆ రాజ్యంలో అంతటా వెతికారు. అతని భటులు అంతటా దండోరా వేయించారు, ఎవరైనా చెప్తారేమోనని. ఏ వ్యక్తి కూడా పూర్తిగా తనకు మనశ్శాంతి ఉందని చెప్పలేకపోయాడు. అలసిపోయి ఒక పల్లెటూరులో రాజభటులు తిరుగుతున్నప్పుడు బట్టలు కూడా లేనటువంటి ఏదో చిన్న వస్త్రం చుట్టుకున్నటువంటి ఒక వ్యక్తి చెట్టు కింద నిద్రిస్తున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి, నీ ఊర్లో ఇక్కడ నీకు తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల ఎవరైనా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు, మనశ్శాంతితో ఉన్న వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అడిగాడు. అతను బదిలిచ్చాడు, నాకు ఎవరితోటి పరిచయము లేదు, నేను ఎవరిని కోరుకోవడం లేదు, నేను నా స్థితిలో ఆనందంగా ఉన్నాను, నాకు అటువంటి ఉద్దేశము కూడా లేదు అని చెప్పాడు. నువ్వు ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు? నీకు బట్టలు కూడా సరిగా లేవుగా, ఇది ఎలా సాధ్యమని బట్టలు అడిగారు. ఆనందానికి బట్టలకు ఏమి సంబంధము? నాకు ఆనందంతో నేను ఎప్పుడు నిరంతరము ఉంటాను, నాకు ఎటువంటి బాధ లేదు, బట్టలది లేదు, ఏదీ లేదు, నాకు ఈ యొక్క ప్రపంచము బయట నాకు ఆనందం చూసే అవసరమే లేదు, వస్తువులలో లేదు, మనుషులలో లేదు, నేను పూర్తి ఆనందంగా నా స్వరూపంలో ఉంటున్నాను
నా స్థితిలో ఉంటున్నానని చెప్పాడు. ఈ వార్తను ఆ భటులు రాజుకు చెప్పారు. వెళ్ళి రాజు వచ్చి ఇతనికి అడిగాడు, బాబా నాకు ఆ రహస్యాన్ని చెప్పండి. నేనెన్నో సుఖాలు అనుభవిస్తూనే ఉన్నాను, కానీ ఏదో వెలితిగా ఉంది. మీరు ఏమీ లేకుండా ఇలా ఒంటరిగా బక్కచిక్కి ఉన్నారు. మీ పరిస్థితి చూస్తే నాకే జాలి వేస్తుంది. మీరు ఆనందంగా ఉన్నానని ఎలా చెప్పగలుగుతున్నారు అని అడిగాడు అనుమానంగా. అతను చెప్పాడు, మీరు ఆనందము ఒక స్త్రీలోన, ఒక ధనములోన, ఒక రాజ్యములోన, ఒక వస్తువులోన, ఇలా ఎన్నో రకాలుగా వెతుకుతున్నారు. మీ ఆనందం విభజించబడి ఉంది. ఇంకా 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 విభజిస్తూనే ఉన్నారు. దాన్ని విభజించుకుంటూ చూస్తూ మీరు ఆనందపడుతున్నారు. ఆ విభజించబడేది ఇంకా విభజించబడుతూనే ఉంటుంది. అది దానికి అంతులేదు కదా. విభజించబడింది ఒక పదార్థం ఉంటుంది, ఒక చైతన్యం ఉంటుంది. దాన్ని పట్టుకోవడం లేదు. మీరు ఏదైతే సృష్టి చేయబడ్డదో మానవుల చేత, మానవుల ఆలోచనల ప్రకారము రకరకాలుగా విభిన్నంగా ఉందో దానిలోన మీరు ఆనందాన్ని వెతుకుతున్నారు. ఈ యొక్క చేస్తున్న మానవులనే సృష్టించినటువంటి ఏకైక శక్తి ఏదైతే ఉందో, మనకు కనిపిస్తున్న చరాచర ఈ ప్రపంచము, విశ్వము అంతా ఏ ఆనంద స్వరూపం నుంచి వెళ్ళిందో, సృష్టి చేయబడ్డదో, నడిపించబడుతుందో, ఆ ఆనందం అనేది ఒక్కటే. మీలోను, నాలోను, ప్రతి జీవిలోను, ప్రతి కణములోనూ ఒకటి. కాబట్టి నాకు ఆ ఆనందమును ఒక్కదాన్నే పట్టుకున్నాను. ఆ ఆనందము తప్ప రకరకాలుగా విభజించబడ్డ ఆనందంతో నాకు అవసరమూ లేదు, నాకు ఇచ్చ కూడా లేదు దానిపైన అని చెప్పాడు. రాజుకు అప్పుడు అర్థమైంది. ఇంకా వివరంగా కోరుకున్నాడు, స్వామి మరి దానిలో ఆనందం ఎలా దొరుకుతున్నది? విభజించబడ్డ దానిలో పరిపూర్ణ ఆనందము విభజించబడిన దాంట్లో ఉన్నప్పుడు విభజించబడ్డ దాంట్లో కూడా ఆనందం ఎలా వస్తున్నది? మరి రావద్దు కదా అన్నాడు. రాజా, స్వామి చెప్తున్నాడు అతను, రాజా ఈ ఆనంద స్వరూపం నుంచి వచ్చేది ఆనందమే కదా, విషం ఎలా వస్తుంది? మానవుడు ఆనంద స్వరూపం నుంచి వచ్చాడు. ఆ మానవుడు కూడా ప్రతి ఏదైతే వచ్చిందో ఆనంద స్వరూపం నుంచి, అది సృష్టించేది కూడా ఆనందం కొరకే. కాకపోతే అది దక్కనప్పుడు అతను బాధపడుతున్నాడు, అదే విఫలమైనప్పుడు అతను బాధపడుతున్నాడు. అతని రాతలో లేనప్పుడు, అతని కర్మ ఫలితంగా కాలచక్రానుగుణంగా అది అతనికి లభించినప్పుడు మాత్రం బాధపడుతున్నాడు, కష్టాలు వస్తున్నాయి. కానీ ప్రతి కణము ఆనందమే కోరుకుంటుంది. ఎందుకంటే అది వచ్చిందే ఆనంద స్వరూపం నుంచి. నీకు కర్మ ఫలితం బాగుంది, నీకు పుణ్యం ఉండి నువ్వు రాజయ్యావు, కాబట్టి నువ్వు అన్ని పుణ్యాలను, అన్ని ఆనందాలను అనుభవించగలుగుతున్నావు. ఈ ఆనందము, ఈ పుణ్యము నీకు వెళ్ళిపోయినప్పుడు నువ్వు పడే కష్టము, బాధ వర్ణించరాదు. కాబట్టి అటువంటి పరిస్థితులు నాకు వద్దు. నాకు రాజరికము వద్దు, నాకు పేదరికం చూసే కష్టాలు వద్దు. అటువంటి నిర్మించబడేటువంటి మానవుని చేత, కర్మ చేత, కాలానుగుణంగా సృష్టి చేయబడుతున్నటువంటి ఆ యొక్క ఆనంద స్వరూపం నాకు వద్దు. నాకు నిర్మలము, చైతన్యము, స్థిరము అయినటువంటి సృష్టి క్రమము లేనటువంటి ఆనంద స్వరూపం నాకు కావాలి. ఆ ఆనందంలోనే ఉంటాను నేను. నీ శరీర భావన ఇవన్నీ నాకు ఏదో శరీరంలో ఉన్నాను కాబట్టి దానిలో ఉంటున్నాను. కర్మ ఫలితంగా దానికి వచ్చే బాధలు దానికి వస్తూ ఉంటాయి. అంతేగాని
నేను కోరుకుంటూ పోయాను శరీరం చూసుకొని, ఆ సృష్టి చేయబడ్డ వస్తువు అయినటువంటి శరీరాన్ని చూసుకొని, నా మనసును చూసుకొని నేను నడుచుకుంటూ వెళ్తే, ప్రవర్తిస్తూ వెళ్తే నాకు పూర్ణ ఆనందము దొరకదు స్వామి అని చెప్పాడు. అలాగా అనేది మరి ఏం చేయమంటారు స్వామి అని రాజు అడిగాడు వినయంగా. అప్పుడు అర్థమైంది అతను ఎలా ప్రవర్తించాలో ఆ స్వామి దగ్గర అడుగుతున్నాడు. ఇప్పుడు ఆ స్వామి చెప్పాడు, నీ యొక్క దృష్టిని నువ్వు నిర్మించబడ్డ వస్తువుల నుంచి నిర్మించబడని వస్తువుకు, స్థిరమై అనంతకాలం ఉన్న వస్తువు వైపు వెళ్ళు. నీ దృష్టి బయట కాదు, లోపల పెట్టు. లోపల ఉన్నది సత్యము, స్థిరము. బయట ఉన్నది తాత్కాలిక స్థిరము, నశించేది పుణ్యంతో పాటు. పుణ్యం అయిపోయిందంటే అది నశిస్తూ ఉంటుంది. కాబట్టి నీ రాత అయిపోయిందంటే అది వెళ్ళిపోతుంది. నీ భార్య, పిల్లలు, ధనము అన్నీ నీ రాత ప్రకారం ఉంటాయి. జన్మ జన్మలు నీ రాత ప్రకారమే ఉంటాయి. మంచి చెడు నీ రాత ప్రకారమే ఉంటుంది. అటువంటి స్థితిని నువ్వు దృష్టిని వదిలిపెట్టు. నీవు స్థిరమైన నీ ఆత్మానందంలోకి వెళ్ళు, సాధన చేయు అని అతనికి సాధనా విధానం చెప్పాడు. రాజు ఆ సాధనా విధానాన్ని, ఆనంద స్వరూపాన్ని పట్టుకోవాలని విపరీతమైన ప్రయత్నంతో సాధించాడు. సాధనలో నిమగ్నమై పరమానందాన్ని పొందాడు. అతనికి ఇప్పుడు బాహ్య సుఖాలు అవసరం లేదు. అంతర్గతంగా పరమ సుఖము తేలియాడుతూ, పరమ సుఖంలో తేలియాడుతూ అతని జీవితం ధన్యం చేసుకున్నాడు.